రావచ్చు అన్నారు. సార్ వస్తున్నారు లేదు క్లారిటీ చెప్పండి అంటే రాడని మాత్రం నేను చెప్పలేను అని అన్నారు పిఏ గారు. సరే సార్ మేమైతే రేపు పెద్ద చెరువు సమస్య పైన సార్తో వివరించడానికి వస్తున్నాం. ఆయన గెలిచి 2 సంవత్సరాలు అయింది, మరి దాని గురించి అసలు పట్టించుకోవడం లేదు. కార్యాలయానికి వచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్కి 2 సార్లు కలిసాము. ప్రభుత్వ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 సార్లు కూడా మీకు చెప్పడం జరిగింది కదా. దాని గురించి ఎటువంటి పరిష్కారం కానీ కదలిక కానీ లేనటువంటి పరిస్థితి. అందుకని మరోసారి చెప్దామని చెప్పి మా గ్రామ ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర మేము ఉన్నాం సార్. అవునా, ఓకే. ఈ రోజు వచ్చారా? సారీ అమ్మా, నేనమ్మా ఈ రోజు అందుబాటులో లేకపోవడం నాకు ఒకసారి ఫోన్ చేయాల్సిందే. ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను తెలియదు నాకు మీరు వస్తున్నారు అన్న విషయం ఐడియా లేదా సార్. ఓకే సార్. ఇంకోటి ఏమంటే ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు వెంటనే స్పందించేటువంటి మీరు, మేము నిన్ననే ప్రజా వాయిస్ కానీ మా యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టడం జరిగింది. మరి మీకు ఇచ్చేటువంటి అటువంటి సమాచారం ఇచ్చేటువంటి టీము ఇవ్వలేదా, ఇచ్చినా మీరు లెక్క చేయలేదా అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూసి వెంటనే పరిశీలించేటువంటి ఎమ్మెల్యే గారు మరి పాండవగల్ పెద్ద చెరువు సమస్య పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని మాకు బాధేసింది. నిర్లక్ష్యంగానే ఉంది సార్. 2 సంవత్సరాలు అయింది మీకు చెప్పి, 2 సంవత్సరాలు అయింది పూర్తయింది. మరి ఇప్పటి వరకు మీకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 సార్లు కలిసి ఇచ్చాము. మీకు అక్కడ చెప్తే మీరేమన్నారు, నేను ఒక్కడే వస్తే రాజకీయం అవుతుంది, నేను అధికారులతో కలిసి వస్తాను అని అన్నారు. కానీ అధికారులతో కలిసి రావడానికి 2 సంవత్సరాలైనా మీకు తీరిక లేకుండా ఉందా అని మేము అడుగుతున్నాం సార్. అంత తీరిక లేకుండా ప్రభుత్వం ఏమైనా పని పెట్టిందా, అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా అనేటువంటిది మాకు సమాధానం కావాలి. అలాగే అమ్మా, నేను రాగానే మీ పని మీద చేస్తాను. ఖచ్చితంగా వస్తారా? మీరు వచ్చే వరకు మేము కార్యాలయం దగ్గర కూర్చోవాలన్నా? కొంచెంగా అంటే ఎప్పుడు వస్తారు అనేది మాకు క్లారిటీ కావాలా. ఏ రోజు వస్తారు? నేను రాగానే మీ దగ్గర రాగానే ఎప్పుడు వస్తున్నారు అంటున్నాం మేము. అది ఎప్పుడు వస్తారు అంటే వచ్చే సంవత్సరం వస్తారు, లేదా తర్వాత ఎన్నికల తర్వాత వస్తారు, ఎన్నికల ప్రచారంలో వస్తారు, రండి అంటారు. అప్పుడు రావాలన్నా? ఎప్పుడైనా డేట్ కన్ఫర్మ్ చెప్పండి, డేటు టైం కన్ఫర్మ్ చెప్పండి, ఎవరెవరితో వస్తున్నారో సమాధానం చెప్పండి. వారంలో అయితే కుదరదు సార్, మేము రోడ్డు మీద బయట ఇస్తాం, మీరు వచ్చే వరకు ఆ రోడ్డు మీదే కూర్చుంటాం. వారం వరకు రాకుంటే ఆదాని పరిస్థితి ఏంటి సార్ మరి? లేదు నాన్న, నేను 2 రోజులు నాకు పార్టీ కార్యక్రమాలు నేను చూసుకొని వస్తానయ్యా. సార్ నిన్న పోయినారంట, మీరు నిన్న పోయినారని చెప్పారు. ఇప్పుడు ప్రైవేట్ పిఏ గారు చెప్పారు నిన్న పోయినారని చెప్పేసి. మరి నిన్న పోయింటే మరి రేపు అధికారులైనా పంపించండి మీరు రాకపోయినా. అధికారులు కూడా వెళ్ళి చెప్పాం సార్, వాళ్ళకు కూడా ఏమాత్రం చలనం లేదు. ఎక్కడో ఎంఎనూరులో సస్పెండ్ అయినటువంటి ఎంఆర్ఓ గారిని ఇక్కడ మీరు తెచ్చిపెట్టుకున్నారు, చలనం లేనటువంటి ఎంఆర్ఓ గారిని తెచ్చిపెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఐఏఎస్ అధికారి ఉండాల్సినటువంటి ఆయన అట్లా కాకుండా ఎవరినో సీనియర్ ఆర్డీఓ గారిని పెట్టారు. ఆయన కూడా ఏమాత్రం పట్టనట్లు మా పరిధిలో లేదు అని మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్పాలి మేము? కలెక్టర్ గారికి వెళ్ళి కలిసాం, కలెక్టర్ గారు కూడా ఒకసారి పాడేశారు, 2వసారి తీసుకున్నారు, సమాచారం లేదు. మీరు కూడా కలెక్టర్ గారికి లెటర్ పెట్టామన్నారు, దాని మీద ఏమొచ్చిందనేది మీరు మాకు సమాచారం ఇచ్చారు. ఆ సంవత్సరం అయింది కదా. పిఏ గారు ఏడున్నారు? పిఏ గారు ఈడ రండి. మీకు ఇచ్చిన లెటర్ దాని మీద డేట్ ఏమని చెప్పండి. మీకు లెటర్ ఇచ్చాం కదా ఆ రోజు, డేట్ ఏమైంది? 25లో ఇచ్చాం. 25లో ఇచ్చాం సార్. ఇప్పుడైతే 6 రోజుల్లో వస్తాం, పని మీద ఉన్నామన్నారు. మరి ఏడాది క్రితం మీరు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి లెటర్ అయితే ఏదైతే ఉందో మరి దాని మీద వివరణ కానీ మాకు సమాచారం కానీ ఎండార్స్మెంట్ కానీ ఇవ్వలేదు. దేనికి? ప్రజలంటే, ప్రజల సొమ్ము అంటే, ప్రజల ఆస్తి అంటే, ప్రభుత్వ ఆస్తి అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు గతంలో పాలకులు అయితే. మరి ఇప్పుడు కూడా మీరు అలానే కనిపిస్తున్నారు కదా, మా పరిస్థితి అట్లనే ఉంది. అలాగే కాదు సార్, మాకు కావాల్సింది సమాధానం కావాలి. మీకు ఏడాది అయ్యింది మేమిచ్చి, మీరు ఎమ్మెల్యేగా మీరు కలెక్టర్ గారికి మెయిల్ ద్వారా పంపిస్తాము అన్నారు. ఏమైతే మేము రాసినామో అది పంపిస్తామన్నారు. మేము కూడా 2021కి ముందు 1000 పోస్టల్ కార్డులు పంపించాం, చలనం లేదు అధికారుల్లో. పాలకులన్నా ఏమన్నా చలనం ఉంటుందా అంటే చలనం లేనట్లు మీరున్నారు. నేను 2 సార్లు మీకు తెలుసు ఉత్తరాలు రాశాను. దీనికి ఉత్తరాలు కాదు సార్ మాకు కావాల్సింది, మీరు ఫీల్డ్ లోకి రావాలా. మీ ఉత్తరాల పైన అధికారులు ఏం రెస్పాండ్ అయినారు? మీకు సమాధానం ఏమి ఇచ్చినారు? అధికారులు స్పందించలేదమ్మా. మా కలెక్టర్ గారిని నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు కదా అధికారుల దగ్గర. మరి ఇప్పుడు మీకు ఆ గైడ్ మీకు అథారిటీ లేదా వాళ్ళు దానిపైన స్పందించాలనేది? కరెక్ట్ అమ్మా.
సార్ రాత్రికి రాత్రి ఏదో ఎక్కడో ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందని చెప్పేసి మీరు ఉదయాన్నే సబ్ కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని తీసుకొని హూటాహూటిన రెండో రోజే వెళ్ళినప్పుడు అక్కడెక్కడో మగ్దుం ఎక్కడో ప్లాట్లు వేసాడని బైచ్గేరి దగ్గర హూటాహూటిన వెళ్ళినప్పుడు మీరు అన్ని విషయాలపైన ప్రభుత్వ ఆస్తులను కాపాడుతాను పరిశ్రమలు పెడతానని చెప్తున్నటువంటి మీరు సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు ప్రభుత్వ ఆస్తి అన్యాయకృతమైందని చెప్పేసి 2 సంవత్సరాల నుండి అయ్యో మొర్రో అని మొత్తుకున్నప్పుడు కూడా అసలు చలనం లేనట్లు నిర్లక్ష్యంగా ఉన్నట్లే కదా సార్ దానికి అర్థము. సాగైనా ఆపండి సార్, కనీసం సాగైనా ఆపండి. కోర్టులో ఉందంటే ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడితేనే అది కోర్టులో ఉందని బీడు పెట్టేశారు కదా సార్. 24 ఎకరాలని 4 ఎకరాలుగా విభజించి జాయింట్ ఎల్పీఎం పెట్టుకోకుండా సాగు చేస్తున్నారు. అక్కడ ఉన్న చెరువు ఆనవాళ్ళని జేసీబీతో తీసేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న విఆర్ఓ ఎంఆర్ఓ తహసీల్దారు అక్కడ ఉన్న తలారి ఏం చేసినట్టు సస్పెండ్ చేయండి సార్. వాళ్ళే సంఖ్యలో బ్యాగులు పెట్టుకొని ఊరిలో తిరుగుతారు. ఇట్లాంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుంటే పట్టించుకోరా? అలాగే తాహిర్, గ్రామస్తులందరూ కూడా కొంచెం శాంతించండి. ఎన్నిసార్లు 30 సంవత్సరాల నుంచి శాంతించే సార్ నీకు ఓట్లేసి కల్పించింది. నువ్వైనా చేస్తావు, మా బాధ తీరుస్తావని. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారట. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మమ్మల్ని తిడుతున్నారు. మీరే కదా ఓట్లు వేపిస్తే మండలం మొత్తం తిరిగి చేపించిందని. మనం ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలా? గ్రామస్తులందరూ కొంచెం అది కాదు సార్, నువ్వు మా ఊరి పైన పెద్ద తిమ్మము కుప్పగల్లు బల్లెకల్ గ్రామాలు విజిట్ చేసినావు. మరి మేమేం చేసినాం? మా ఊర్లో మెజార్టీగా నీకు ఓట్లు వేసినారే. ఒక్కసారి మీరు చెప్పారు కదా, నేను కూడా ఒక నిమిషం చెప్పాను. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు మీ ఆఫీస్ సార్ చెప్పండి సార్. గ్రామస్తులు కానీ తాహిర్ గారు డెఫినెట్ గా మీరు చెప్పిన 100% వాస్తవం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దీని మీద రావాల్సినంత స్పీడ్గా ఈ పని కాలేదన్న మాట కూడా వాస్తవమే. దాన్ని కూడా నేనేమి అనట్లేదు, దాన్ని సమర్థించట్లేదు కూడా. నేను రాగానే నాకు 2 days టైం, రేపు ఎల్లుండి మాత్రమే పార్టీ కార్యక్రమాలు అయిపోగానే వెంటనే రాగానే మొదటి కార్యక్రమం మీది తీసుకొని మీరు చెప్పిన విధంగా ఎంత స్పీడ్ గా వీలైతే దాన్ని అంత స్పీడ్ గా పరిష్కరించినా అందరం కలిసి పని చేద్దాం. అంత డెఫినెట్ గా మీరు ఒక 2 రోజులు సమయం ఇవ్వండి. ఇంత లోపల కావాలంటే అధికారులు పంపిస్తాను. రాగానే నేను ఫస్ట్ పని మీదే చేస్తాను. ఓకే సార్, ఈరోజు సోమవారం కదా సార్, స్పందన కార్యక్రమం ఉంది. వాళ్ళని అధికారులని కదిలించి మా గ్రామాన్ని సందర్శించమని చెప్పండి. సార్ ఈరోజు అధికారులు వచ్చి ఏదైతే ఆమె ప్రభుత్వ ఆస్తులను ఆమె ధ్వంసం చేసిందో ఆ ఆనవాలను అక్కడ ఉన్నటువంటి తూము కట్టని ఆమె ధ్వంసం చేసింది. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఈరోజు సాయంత్రం లోపల విజిట్ చేయమని చెప్పండి. మీరు వచ్చిన తర్వాత మీతో పాటు వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసి ఇది సాగు చేయకుండా ఆపుతామని చెప్పేసి అధికారికంగా ఒక బోర్డును ఏర్పాటు చేయమని మేము కోరుతా ఉన్నాం సార్. దీన్ని ఈ ఏడాది సాగును ఆపండి. కింది కోర్టులు తీర్పిచ్చాయి కనుక హైకోర్టులో ఉన్నటువంటి కేసు కూడా వేగవంతం కావడం లేదు. అడిగితే ఇది కేసులో కోర్టులో ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు. అంటే అధికారులకు ప్రభుత్వ ఆస్తి మీద ఏమాత్రం ధ్యాస లేదు. కాబట్టి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ ఆస్తిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దృష్టి పెట్టట్లేదని మాకు కనిపిస్తుంది సార్. ఇప్పుడైనా అట్లా కాకుండా మీరైనా ఇప్పటి నుండి దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా తయారు మీరు చెప్పింది నేను ఫాలో అవుతాను. నాకు రాగానే మీ పనినే ప్రయారిటీగా తీసుకొని చేస్తాను సార్. ఈ రోజు ఏమన్నా ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారు వస్తున్నారు? మాట్లాడి సబ్ కలెక్టర్ ఇన్ఛార్జ్ ఆయనకి ఏం తెలియదు సార్. ఎంఆర్ఓ గారు గత వారం కింద మేము వెళ్తే సార్ 15 రోజుల కింద వెళ్ళాం. కావాలంటే అడగండి, శేషి గారిని అడగండి. వెళ్తే నేను వస్తాను బుధవారం రోజు అన్నారు, ఆయన రావట్లేదు. మీరు అన్నారు రాలేదు. అంటే అందరు మేము వచ్చినప్పుడు వస్తాము అంటున్నారు, రావట్లేదు. అలాగే మీ మాదిరిగా వాళ్ళు కూడా నేర్చుకున్నట్లున్నారు. వాళ్ళకు కూడా చెప్పండి గట్టిగా. ఈ రోజు దినము కర్నూలు పోయినాము. కర్నూలులో కలెక్టర్ దగ్గరికి పోతే ఇది మా సమస్య కదా, మీరు ఎందుకు వచ్చినారో అడిగింది కలెక్టర్ గారు. మీ వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు మేడం, అందుకోసమే మేము కర్నూలు దాకా రావాల్సి వచ్చిందని చెప్పినాం కలెక్టర్ మేడం కూడా. అలాగే అన్న, నేను వెంటనే ఇప్పుడే ఎంఆర్ఓతో మాట్లాడతాను, మిగతా ఆఫీసర్లతో కూడా మాట్లాడతాను. కలెక్టర్ సార్ ఇంకా 2 రోజులు ఉంటే వర్షాలు వస్తాయి. వర్షాలు వేసిన తర్వాత వాళ్ళు సాగు చేసి విత్తనాలు వేస్తే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమి, ముందే ఆపాలన్నదే గలాట్లకు దారితీస్తారు సార్. అదే మేము ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో సాగు ఆపాలా, అదే మాకు కావాల్సిన తక్కిన కర్తవ్యం. కోర్టు వచ్చిన తర్వాత అది ఆయమకైతే ఆయమ తీసుకొని ప్రభుత్వం అయితే మనం చెరువు చేసుకుందామండి. ఇది సమస్య. అలాగే అమ్మా, తప్పనిసరిగా అలాగే చేద్దామా. ఓకే, నమస్కారం సార్. దీనికి హలో ఇప్పుడే మాట్లాడతాను సార్. ఒక్క నిమిషము, మాకు రిటర్న్ కాపీ కూడా ఇవ్వమని చెప్పండి. పిఏ గారు ఇక్కడ ఉన్నారు, మీ సీలేసి ఇచ్చి ఆఫీస్ సీలేసి ఇచ్చి ఇవ్వమని చెప్పండి. ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి, పాండవగల ప్రభుత్వం చెరువు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం అండి వైఖరి, పాండవగల ప్రభుత్వ చెరువు పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి, పాండవగల ప్రభుత్వ పెద్ద చెరువు పట్ల
ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి. పెద్ద చెరువు పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి. పెద్ద చెరువు పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి. 2 సంవత్సరాలైన కన్నెత్తి చూడని ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి. 2 సంవత్సరాలైన కన్నెత్తి చూడని ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి. మాటలు చెబుతూ పనిచేయని ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి. మాటలు చెబుతూ ఎమ్మెల్యే ప్రజలకు పనిచేయని ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి. ప్రభుత్వ ఆస్తులు కాపాడడంలో ధ్యాస లేని ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి. నశించాలి ఎమ్మెల్యే నిర్లక్ష్యం అండి వైఖరి. ప్రజల భూములను కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం అండి వైఖరి. ప్రజల భూమిని కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం అండి వైఖరి. ఆ చెరువు వల్ల భూమిలో సారం పెరిగి నీళ్ల శాతం పెరుగుతుంది. పక్కన బోర్లు వేస్తే నీళ్లు వస్తాయి. ఏదో రకంగా చెరువు ఉంటే ఊరికి ఉపయోగం. అది ఊరికి సంబంధించిన ఆస్తి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరిది ఉంది. దాన్ని కాపాడి గ్రామస్తులకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఉంది. అలా చేయకుండా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్లకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా చిన్న విషయం. సులభంగానే నాయుడు గారు ఎంతో పోరాటం చేశారు. గ్రామస్తులంతా ఎంతో పోరాటం చేశారు. దానికోసం తప్పనిసరిగా 22 రోజులు ఓపిక పట్టండి. పరిశీలించి అవసరమైతే అధికారులందరూ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ సర్వే చేయించి ఆ ఊరికి తెతుల యానం ఉంటది కూడా తీసేసి చెరువును చెరువుగానే ఉంచుతాము. ఈ పోరాటానికి చివరి దశ చేరుకుంది. ఇబ్బంది పడద్దండి అని మాత్రం గట్టిగా చెప్తాను. రెండవది మంచినీళ్ళకి సంబంధించి ఈ చెరువు విషయం గురించి అధికారులు తీసుకుని వస్తేనే మీకు మంచి జరుగుతుంది. నేను ఒక్కడే వస్తే మళ్ళీ రాజకీయం అవుతుంది. అధికారులని అందరినీ తీసుకొని ఎంఆర్ఓ తీసుకొని వస్తాను. సరేనా? అంతేనా? ఏమో పెద్ద మనిషి అధికారులు తీసుకొని వస్తాను. ఈ చెరువు విషయం గురించి అధికారులు తీసుకుని వస్తేనే మీకు మంచి జరుగుతుంది. నేను ఒక్కడే వస్తే మళ్ళీ రాజకీయం అవుతుంది. అధికారులని అందరినీ తీసుకొని ముంబైలోన పి విజయలక్ష్మి అనేటువంటి ఆమె ఆదిలక్ష్మమ్మ అనేటువంటి ఆడ సత్యనారాయణ శెట్టి అనేటువంటి వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆదోనిలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసినప్పుడు తీర్పు వచ్చింది. 2006లో తీర్పు వచ్చింది. ఏమని? ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పి తీర్పు వచ్చింది. తీర్పు వచ్చినప్పటికి కూడా ఆమె రాజకీయ ఇన్ఫ్లుయెన్స్తో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధారంగా ఆమె అవి కేసులు అనేటువంటివి తీర్పు వచ్చినా కూడా లెక్క చేయకుండా అలానే ఉండిపోయారు. మా ఊర్లో దండోర కూడా వేశారు 2006లో. ఇది ప్రభుత్వ చెరువు, ఈ రోజు నుండి చెరువులోకి ఎవరు వెళ్ళడానికి లేదు, ఇది ప్రభుత్వ చెరువు అని తీర్పు ఇచ్చారు. 2006లో వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె మళ్ళా అదే డివిజన్ కోర్టులో ఆదోని డివిజన్ కోర్టులో కేసు వేస్తే అది కూడా 2012లో తీర్పు వచ్చింది. ఏమని? ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి తీర్పు వచ్చింది డివిజన్ కోర్టులో. వచ్చినప్పుడు రామ్ సుందర్ రెడ్డి అని చెప్పేసి ఆర్డీఓ గారు ఆదోనిలో పనిచేస్తున్నారు అప్పట్లో. మరి వాళ్ళైతే 2013లో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే ఇది ప్రభుత్వ చెరువు కాబట్టి ఈమెకున్నటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందో, ఈమెకున్నటువంటి టైటిల్ డీడ్ పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో దీన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆమెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. రద్దు చేసినట్లు ప్రకటన కూడా చేశారు. మాకు కాపీ కూడా ఇచ్చారు రద్దు చేశామని చెప్పేసి. ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది? డబ్ల్యూపీ అని చెప్పేసి హైదరాబాద్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. జిల్లా కోర్టుకు కూడా ఈ తీర్పును సవాల్ చేస్తూ జిల్లా కోర్టుకు వెళ్ళింది. జిల్లా కోర్టుకు వెళ్తే జిల్లా కోర్టు కూడా 2019లో ఇది ప్రభుత్వ చెరువు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ తీర్పుని గౌరవిస్తూ జిల్లా కోర్టు కూడా ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పి 2019లో తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఇచ్చినప్పుడు సాగుని ఆపాలి అని చెప్పేసి ఆ తీర్పు ఆధారంగా మేము వెళ్ళాం 2021లో. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ చెరువు, దీన్ని సాగుని ఆపండి అని చెప్పి మేము వెళ్తే మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసినా అప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఫోన్ చేశారు, రమ్మని చెప్పారు. మేము రామని చెప్పాము. ఇది ప్రభుత్వ చెరువు అందుకనే మేము వచ్చామన్నాం. కానీ పోలీస్ అధికారులు లేదు మీరు రావాల్సిందే తప్పదు అన్నారు. సార్ మేము ఇక్కడ పలానా దగ్గర ఉన్నాం, కావాలంటే అరెస్ట్ వారెంట్తో వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పాము ఆ రోజు కూడా. కానీ అప్పుడు వాళ్ళు రావడానికి సాహసం చేయలేదు. పోలీసులు మరీ బతిమలాడుతుంటే వెళ్ళడం జరిగింది స్టేషన్కి వెళ్ళి ఆమె దగ్గర ఆధారాలు ఏమున్నాయి తీసుకురమ్మని చెప్పాం.
ఆమెకి ఎప్పుడు 2013లో ఆమెకి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చింది. ఆమె ఇంజెక్షన్ ఆర్డర్లో కూడా ఏమందంటే కొన్ని నెలల పాటు ఆమె పంట సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి, అప్పటి వరకు అధికారులు అబ్జెక్షన్ చేయొద్దు అని చెప్పేసి ఇచ్చారు. మరి దాన్ని రద్దయినటువంటి పరిస్థితి కూడా రెవెన్యూ అధికారులకు తెలిసి తెలియనట్లు ఉన్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా కుమ్మక్క అవుతున్నారు, అక్రమ భూస్వామి కుమ్మక్క అవుతూ ఉన్నారు. మరి అధికారులు కుమ్మక్క అవుతూ ఉంటే గతంలో ఎమ్మెల్యేలు కుమ్మక్క అయ్యారని చెప్పేసి మేము ఆరోపించాం, ఇప్పుడు కూడా ఆరోపిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కుమ్మక్క అయ్యారా లేదా అనేటువంటిది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉన్నది. మేమైతే ఇప్పుడు చెప్పడం లేదు, కానీ రాబోయేటువంటి కాలంలో చలనం లేకపోతే మీరు కూడా అక్రమ భూస్వామికి కుమ్మక్క అయ్యారని చెప్పి భావించాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా అలాంటి పరిస్థితి రాకుండా మీరు అక్రమ భూస్వామికి మద్దతు ఇవ్వరనే మేము అనుకుంటా ఉన్నాం. మీ పైన మాకు ఆ నమ్మకం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటువంటి బాధ్యత మీపై ఉంది అని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. మీకు అటువంటి పట్టుదల ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే మీరు మా గ్రామంకి వచ్చి ప్రభుత్వ పెద్ద చెరువును చూసి దాని ఆనవాళ్ళను చూసి ప్రభుత్వ పెద్ద చెరువును సాగు చేయనివ్వకుండా ఆపాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పెద్ద చెరువు 2023లో జరిగినటువంటి వాయిదాలు ఇప్పటివరకు జరగడం లేదు. ఎమ్మెల్యే గారికి చెప్పాం, ఎమ్మెల్యే గారు నేరుగా జీపీ గారితో మాట్లాడవచ్చు, కానీ మాట్లాడడంలో కూడా ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారు. నిర్లక్ష్యం అని ఎందుకంటున్నామంటే 2 సంవత్సరాల నుండి చెబుతా ఉన్నాం, అయ్యా మా పరిస్థితి ఇది అని చెప్పాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే గారు 2 రోజులు ఉన్నారు, 2 సార్లు ఉన్నారు, 2 సార్లు విజ్ఞప్తి చేశాం. ఇక్కడ ఆయన క్యాంప్ కార్యాలయానికి వచ్చి 2 సార్లు విజ్ఞప్తి చేశాం, అయ్యా పరిస్థితి ఇది అన్నారు. నేను సాధారణంగా మామూలు సందర్భంలో కలిసినప్పుడు కూడా చెప్పాను. వాట్సాప్లో కూడా ఆయన ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకు చెప్పాను, సార్ మీరు అసెంబ్లీలో ఉన్నారు, అన్ని విషయాలు అనర్గళంగా ప్రతి విషయం పైన మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నటువంటి తీరు బాగుంది, మీకు మేము ఎప్పటికీ సపోర్ట్గానే ఉంటాం. మా ప్రభుత్వ పెద్ద చెరువు సమస్య పైన కూడా మీరు మాట ఇచ్చారు, మరి దీనిపైన కూడా మాట్లాడండి. అక్కడ ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రితో మాట్లాడండి, రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడండి అని చెప్పాము. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమని అడిగారు, మీరు వాట్సాప్లో పీడిఎఫ్లు పెట్టాను. పెట్టిన తర్వాత కూడా మీరు చూశారు, చూసినప్పుడు కూడా ఏమాత్రం చలనం లేనటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రభుత్వ పెద్ద చెరువును సాధిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు, మీరు గెలుస్తారో లేదో అని హామీ ఇచ్చారనుకుంటా నాకు తెలిసి. చాలామంది ఎమ్మెల్యేలు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటారో వాటి మీద మాట మీద కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి లేదు. మీరు కూడా అదే తరహాలో కనిపిస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఓ మాట, గెలిచిన తర్వాత మరో మాట కాదు. ఇప్పుడు ఎన్నిసార్లు నేను వచ్చినా బయట కూర్చోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఆ రోజేమో నాకు ఆరోగ్యం బాగోలేకపోతే మీలాంటి వాళ్ళు ప్రచారానికి రావాలని చెప్పేసి నా ఇంటి దగ్గరికి వచ్చారు, నన్ను పలకరించి ప్రచారానికి రావాలని చెప్పారు. మరి ఈరోజు వస్తే మీరు ఇంటి దగ్గర లేరు. గతంలో నేను వచ్చినప్పుడు బయట కూడా మీకోసం 10 నిమిషాలు అర్ధగంట సేపు బయట వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మీ పిఏలు కానీ మీకు అనుచరులు కానీ ఉన్నటువంటి వారు కూడా పంపించడంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు ప్రజల సమస్య పైన మాట్లాడే వాళ్ళకి, ప్రజల సమస్యల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళకి పంపించడానికి ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికైనా ఈ నిర్లక్ష్యం వీడాలి. ఎందుకంటే మీకు ప్రభుత్వం ఒక పిఏని పెట్టింది. ప్రభుత్వం పిఏని పెట్టినప్పుడు అవును గతంలో 1 ఏడాది అయ్యింది కదా, పెద్ద చెరువు సమస్య పైన ఒక గ్రామం నుండి వచ్చి మీకు వినతి పత్రం ఇచ్చారు, ఏమైంది, దీని గురించి అప్డేట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. అందుకే ఒక ఎంపీడీఓ స్థాయి అధికారిని మీకు ఒక పిఏని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అన్ని రకాల ఖర్చులు ప్రభుత్వం భరిస్తూ ఉన్నప్పుడు మీరు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా అని అడుగుతూ ఉన్నాం. అందుకనే మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నది గొంతెమ్మ కోరికో లేదంటే పార్టీలో ఉన్నారు కాబట్టి మాకేదో ఇవ్వండి, గతంలో ఇవ్వలేదని అడగడం లేదు. గతంలో పాలకులు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి, మరి మీరైనా దీన్ని కాపాడండి, మా ప్రభుత్వ పెద్ద చెరువును స్వాధీనం చేసుకునే విధంగా మీరు అటువంటి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం. 2 సంవత్సరాలు అయింది, చీమ కుట్టినట్లు కూడా ఎమ్మెల్యే గారికి లేదు. ఒక్కసారి కూడా రమ్మని మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యల అవును మా ప్రణాళిక దశల వారీగా మా పోరాటం ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రజల సమస్య
ప్రజల సమస్య కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, ఒత్తిడిని మరింత పెంచడానికి మా యొక్క ప్రయత్నం ఉంటుంది. మా పోరాటం అనేటువంటిది మా చెరువును సాధించుకునేంత వరకు, సాగును ఆపేంత వరకు, కోర్టులో ఉన్నటువంటి కేసు వేగవంతమయ్యి తీర్పు వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈసారి సాగుని ఆపండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. దశల వారీగా మా పోరాటం ఎలా ఉంటుందంటే, ఎమ్మెల్యే గారు ఈరోజు సాయంత్రం, రేపు పొద్దున్న లోపు ఆయన వచ్చి చెరువును సందర్శించి, అధికారులతో వచ్చి సందర్శించి చెరువును సాగు చేయకుండా ఆపుతామని అక్కడ ఒక బోర్డును ఏర్పాటు చేయకపోతే బుధవారం రోజు అదే మాధవరం హైవే పైన మేము అదే రోడ్డు పైన ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రోడ్డు పైన కూర్చుంటాం. ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే దశల వారీగా మా పోరాటం అనేటువంటిది కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు అన్యాయకృతమైంది, అక్రమానికి గురైంది. ఇది ఎన్నికల ప్రచారం సందర్భంలో గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి గారు ఎన్నికల ప్రచారంలో ఉన్న సందర్భంలో ఎన్నికల ప్రచార వాహనంలో నేను కూడా ఆ ప్రచార వాహనం ఎక్కి, అయ్యా మా గ్రామంలో చాలా సంవత్సరాల నుండి పెద్ద చెరువు సమస్య ఉన్నది. ఈ పెద్ద చెరువు సమస్య చాలా సంవత్సరాల నుండి మా గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ చెరువు. కింది కోర్టులు తీర్పిచ్చాయి. ఆదోని డివిజన్ కోర్టు, కర్నూలు జిల్లా కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి. మరి ప్రభుత్వ చెరువు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు, అప్పట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని మేము చూసాం. కాబట్టి మా గ్రామ ప్రజల చిరకాల కోరిక ప్రభుత్వ పెద్ద చెరువు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వర్షపు నీరు నిల్వ ఉండగలిగితే భూగర్భ జల పెరిగి, పశు సంపద పెరిగి, రైతులు కూడా వ్యవసాయ కూలీలుగా మారి వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ప్రభుత్వ చెరువును కనుక కాపాడగలిగితే, ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటే మా గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 గ్రామాలు కూడా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాం. తప్పనిసరిగా నేను గెలిస్తే ఇది చిన్న పని, నేను చేసేస్తాను అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ కూడా ఇవ్వకముందు నా ఆరోగ్యం బాగోలేనప్పుడు, నా ఇంటికి పలకరింపడానికి వచ్చినప్పుడు కూడా చెప్పాను. కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇచ్చాను. ఆయన చూసి మాట్లాడి ఉంటారు. ఎందుకంటే విద్యావంతులు, డాక్టర్ కూడా అన్ని సమస్యల పట్ల అవగాహన ఉండి మాట్లాడతారని చెప్పేసి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మీరు మాట్లాడేటువంటి వాక్చాతుర్యం కూడా నచ్చి ప్రజలు కూడా మీరు అన్నీ చేస్తారని చెప్పేసి నమ్మి ఓట్లు వేశారు. మేము కూడా నమ్మి ఓట్లు వేయించాము. గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యాన్ని ప్రజలకు ఎత్తి చూపుతూ ప్రజలకు పని చేయడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మీరైనా చేస్తారనేటువంటి నమ్మకంతో ప్రజలందరికీ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతారు, ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచిస్తారని చెప్పేసి మేము నమ్మి ప్రజలను ఓట్లే వేయమని వేయించాం. మా గ్రామంలో కూడా మీరు హామీ ఇచ్చారు. ఇది చిన్న పని, నేను చేస్తానని చెప్పారు. గతంలో తాహిర్ వలీని టచ్ చేశారేమో, మాట్లాడారేమో, ఇక మీద టచ్ చేయండి అన్నారు. మీరే కాదు, ఎవరు కూడా నన్ను టచ్ చేయలేరు. ఇది వాస్తవం. ఎందుకంటే తప్పు చేస్తేనే ఎవరైనా టచ్ చేస్తారు. నేను ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరు నన్ను టచ్ చేయలేరు. మీరు అన్నారు, నేను అప్పుడు దిగేటప్పుడు కూడా మీకు చెప్పాను. కానీ మేము కోరుతున్నది నాకు రక్షణ కావాలని నేను అడగడం లేదు, నాకు భయం ఉందని నేను అడగడం లేదు, నాకు ఆస్తి కావాలి, నా సంపద పెరగాలని నేను అడగడం లేదు. మా గ్రామంలో ఉన్నటువంటి ఆక్రమానికి గురైనటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే ఉందో అది 10 ఎకరాలు మాత్రమే కాదు, ఉందనుకున్నారేమో, కాదు, 24 ఎకరాల 85 సెంట్లు గలటువంటి ప్రభుత్వ చెరువు. ఇది చెరువు అని మేము మాత్రమే చెప్పడం కాదు, ప్రభుత్వం కట్టినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది ప్రభుత్వ చెరువు అని ప్రభుత్వ రికార్డులలో ఉన్నది. గ్రామ మ్యాప్లో ప్రభుత్వ చెరువు అని ఉన్నది. ప్రభుత్వ చెరువుకు మ్యాప్ ఉన్నది. కింది కోర్టులు కూడా తీర్పు ఇవ్వడం జరిగాయి. ఇది ప్రభుత్వ పెద్ద చెరువు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగాయి. మరి మేము అడుగుతున్నది రాజకీయ స్వలాభం కోసమో పేరు ప్రత్యేకతల కోసం మేము అడగడం లేదు. మేము అడుగుతున్నది ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. దాన్ని కూడా అందులో వర్షపు నీరు నిల్వ ఉండగలిగితే
ప్రజలకు మేలు జరుగుతుంది, వలసలు నివారించడానికి అవకాశం ఉంటుంది, పశు సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది, భూగర్భ జల పెరుగుతుంది అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అడుగుతున్నది ఏదో మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మాకేదో వస్తుంది, మాకు పేరు వస్తుందని మేము అడగడం లేదు. గతంలో ఉన్నటువంటి మీనాక్షి నాయుడు గారిని అడిగాం, గతంలో ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారిని అడిగాం, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అడిగాము, వాళ్ళు పెడచవున పెట్టారు కాబట్టి మేము మీతో పాటు కలిసి పనిచేశాం. ఖచ్చితంగా మీ గెలుపు కోసం కృషి చేశాం. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మాం. 2 సంవత్సరాలు అయ్యింది, కానీ ఎక్కడ కూడా పట్టనట్లు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే 2 సంవత్సరాలు అయింది, ఈరోజు వచ్చారు అని అనుకోవచ్చు, కానీ మీ రికార్డులో చూసుకోండి. నేను గత ఏడాది మీ క్యాంప్ కార్యాలయానికి వచ్చి చెరువుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ గారి ఎదురుగా కూడా మీతో చెప్పాను, ఇక్కడ పని చేయడం లేదు అధికారులు అని చెప్పాను. మీరు కూడా ఆ రోజు మాట్లాడారు. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి మా గ్రామ ప్రజలందరూ కూడా ఆ రోజు మీరు అక్కడ ఉన్నారంటే అక్కడికి వచ్చాం. మీరు ప్రజలందరి సమక్షంలో చెప్పారు ఏమని, నేను ఒక్కడు వస్తే ఇప్పుడే వచ్చేస్తాను, నేను ఒక్కడు వస్తే ఉపయోగం లేదు, నేను రెవెన్యూ అధికారులను తీసుకొని వస్తాను అని అన్నారు. మరి ఎన్ని రోజులైంది సార్ మీరు చెప్పి? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి అంటున్నా ఎమ్మెల్యే గారిని. ఎందుకంటే మీరు ప్రతి సమస్యను విని పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి సోషల్ మీడియాలో సమస్యలను చూసి మాట్లాడగలిగేటువంటి వారు మీరు. మరి నేరుగా మీకే వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మీకు ఒక వినతి పత్రం ఇచ్చి, అయ్యా మీరు మా చెరువు సమస్యను చూడండి, మీరు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారని అడిగాం, చూస్తామన్నారు. మీరు సోషల్ మీడియా మీద ఉన్నటువంటి ధ్యాస మీకు ఇచ్చినటువంటి వినతి పత్రాల మీద ఎందుకు లేదు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు వచ్చి అడగడం లేదు, 2 సంవత్సరాల నుండి అడుగుతూనే ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ సమస్య మీద అయినా ప్రజల సమస్య మీద వెళితే పెద్ద చెరువు సమస్యనా అని ప్రతి అధికారి, ప్రతి శాఖకు సంబంధించిన అధికారి అడిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ దాదాపు 200-300 సార్లు మేము స్పందన కార్యక్రమంలో, ఇప్పుడు గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ అధికారులకు చలనం లేదు. మరి ప్రభుత్వ పాలకులైనా పట్టించుకుంటారనేటువంటి ఆశతో మేము ఈరోజు కూడా మీ కార్యాలయం ముందు కూర్చోవడం జరిగింది. మీరు ఏదో పార్టీ ప్రోగ్రాం మీద వెళ్ళారని చెప్పేసి ఇక్కడ పిఏ గారు చెప్పారు. మరి మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి అయి ఉండి మరి మీరు ఇప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడం లేదు అని అంటే మరి మీకు ప్రజల పట్ల, ప్రభుత్వం పట్ల ధ్యాస ఉన్నదా, లేదంటే పార్టీ మీద మీకు ధ్యాస ఉందా, మక్కువ ఉన్నదా అనేటువంటిది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక పిఏని మీకు అలాట్ చేసింది. ఆ పిఏ గారికి నిన్న ఫోన్ చేసి అడిగాను, అయ్యా సార్ ఎమ్మెల్యే గారు ఉన్నారా, పెద్ద చెరువు సమస్య పైన ఆయన కలవడానికి వస్తున్నాం, మా సమస్యను మరోసారి వివరించడానికి వస్తున్నామని అడిగాం. మరి ఆయన వస్తారో రారో నేను ఖచ్చితంగా రారని మాత్రం చెప్పలేను, వస్తే రావచ్చేమో అని అన్నారు. మరి ఒక ఎంపీడీఓ స్థాయి అధికారిని మీరు పిఏగా పెట్టుకున్నారు. మరి ఆయన కూడా సీనియర్ అధికారి, మరి ఆయన కూడా వస్తారో రారో అనేటువంటి సమాచారం కూడా ఆయనకు లేదు. అంటే మరి ప్రభుత్వం ఎందుకు పిఏని పెట్టిందో ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన అసలు ఎమ్మెల్యే గారికి పిఏలు ఎందుకు పెట్టారో సమాచారం కూడా ఇవ్వాలి. అసలు ఎందుకోసం పెట్టారో ప్రజల యొక్క సమస్యలు గుర్తు చేయడానికి, తెలుసుకోవడానికి, ఆ విషయం పైన క్లుప్తంగా ఎమ్మెల్యే గారికి తెలియకపోతే చెప్పడానికి పెట్టారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకు పెట్టారో లేదో ప్రభుత్వం కూడా ఇందుకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ పెద్ద చెరువును సాగును ఆపాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది గొంతెమ్మ కోరిక కాదు, కోర్టు పరిధిలో ఉన్నది. ఎందుకంటే మీ కార్యకర్తలు పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ కార్యకర్తలు ఏదైనా భూ సమస్య ఉంటే దాన్ని సాగు చేయకుండా సబ్ కలెక్టర్ గారు హూటాహూటిన అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పోలీసులు హూటాహూటిన వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు వెళ్ళాలంటే ఒక ప్రకటన ఉండాలి, మరి లేదు. రెవెన్యూ అధికారులు వెళ్ళాలంటే దానికి ఒక ప్రకటన ఉండాలి, లేదు. లేకుండానే ఎమ్మెల్యే గారు చెప్పారంటే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీ కార్యకర్తలకు చెప్పినప్పుడు మరి ప్రభుత్వ భూమి అన్యాయకృతమైంది,
దీని పరిస్థితి ఏమిటి అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారికి మీకు లేదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు కూటమి ఎమ్మెల్యేగా అడగడం లేదు, మేము ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ఎమ్మెల్యేనైనా ప్రభుత్వ పెద్ద చెరువును స్వాధీనం చేసుకోమని అడుగుతున్నాం. గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుండి 19 వరకు కూడా అప్పుడు ఉన్నటువంటి మీనాక్షి నాయుడు గారు కూడా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు వస్తే అడ్డుకొని ప్రభుత్వ చెరువును కాపాడండి అని అడిగాం. మరి తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు కూడా ఇంటికి వెళ్ళి స్పందన కార్యక్రమం పెట్టి ఉంటే అక్కడ కూడా అడిగాం. ఆయనలో కూడా చలనం లేకుండా ఉంది. మరి వాళ్ళకి తోడుగా మీరు ఉన్నారు. మరి అదేదో పెద్దలు సామెత చెప్తారు, ఆ విధంగా ఆచందనంగా మీరున్నటువంటి పరిస్థితి ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజలు నమ్మాలి అంటే ప్రభుత్వ ఆస్తులను మీరు కాపాడాలి. చాలా సంవత్సరాల నుండి ఉంది అని చెప్పేసి మీరు మాట దాటేయడానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదు. గతంలో పరిష్కారం కాలేనిటివి మీరు వస్తే పరిష్కారం అవుతాయి అంటే ఎందుకు అవుతాయంటే మీరు అధ్యయనం చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అవుతాయని చెప్పేసి నమ్ముతా ఉన్నారు. మేము ఇప్పుడే గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే డివిజన్ కోర్టు, జిల్లా కోర్టు ఏదైతే ఇది ప్రభుత్వ చెరువు అని తీర్పు ఇవ్వడం జరిగాయో ఇది ప్రభుత్వ చెరువుగా మేము భావిస్తూ ఉన్నాము. కోర్టును మేము గౌరవిస్తాము, ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని మేము గౌరవిస్తాము కాబట్టి వ్యవస్థలను మేము గౌరవిస్తాం కాబట్టి మేము అడుగుతున్నాం, ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు మా చెరువును సందర్శించాలి. ఈ ఏడాది సాగు చేయకుండా మీరు అడ్డుకోవాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ ఒక బోర్డును ఏర్పాటు చేయాలి. ఇది సాగు చేయకూడదు, ఇది కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టు తుది తీర్పు హైకోర్టులో ఇచ్చినప్పుడు అది ప్రభుత్వ చెరువు అని తీర్పు ఇస్తే ప్రభుత్వం దాన్ని ఆనకట్ట కట్టాలి. లేదా అక్రమ భూస్వామిదంటే ఆమెకు కూడా ఈ రోజు నుండి ఇది అక్రమ భూస్వామిది, ఇది మాది కాదు అని చెప్పి మేము కూడా ప్రకటన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కింది కోర్టులు తీర్పిచ్చాయి కాబట్టి ఇది ప్రభుత్వ చెరువు అంటున్నాం. ఈసారి సాగు చేస్తున్నటువంటి వారిని ఖచ్చితంగా అక్రమ భూస్వామికి ఎవరైతే మద్దతుగా సాగు చేస్తూ ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా పెద్ద చెరువు సాధన కమిటీగా గ్రామ ప్రజలు అడ్డుకొని తీరినప్పుడు దానికి జరిగేటువంటి పరిణామాలకు ఎమ్మెల్యే గారు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని సందర్భంగా చెప్తా ఉన్నాం. నా పేరు తాహిర్ వలి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్ ఆదోని.